ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీమంజస్ స్పిరిచువల్. మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర నామాలకు పదార్థాలు తెలుసుకుంటున్నాం కదా, శ్రీమాత్రే నమః. కానీ అంతకంటే ముందు మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. 726 నామము సనకాది సమారాధ్య. 8 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సనకాది సమారాధ్యాయ నమః అని చెప్పాలి. సనక, సనకుడు, ఆది మొదలైన వారి చేత సమారాధ్య చక్కగా ఆరాధింపబడుతున్నది. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. సనకాదులంటే సనకుడు, సనందుడు, సమాత్కురమారుడు, సుస్సజాతుడు, ఈ నలుగురు బ్రహ్మ మానసపుత్రులు, బ్రహ్మవీధులు. ఎప్పుడూ బాలుల రూపంలోనే ఉంటారు, నివృత్తి మార్గంలో ఉంటారు. పరాపశ్యంతి మధ్యమ వైఖరి వాక్కుల రూపంలో జీవుల్లో అంతర్యామి స్వరూపంగా వరుసగా ఈ సనకాది కుమారులు పనిచేస్తూ ఉంటారు. పరనామాలను, పశ్యంతి క్రియలను, మధ్యమ అవయవాలను, వైఖరి ఉపసర్గాలను సూచిస్తాయి. ఈ 4 రకాల పదజాలాలు ఈ నలుగురు కుమారుల వల్లనే వస్తాయి. ఈ 4 పదజాలను భాషకు కొమ్ములు అంటారు. అందుకే వీటిని సరస్వతి సూక్తంలో చాతుర్విశంగ అనే మంత్రంలో శృంగ అనే పదంతో పోల్చారు. పైన తెలిపిన వరసను బట్టి పరా సనకుని, పశ్యంతి సనందుని, మధ్యమ సనత్కుమారుని, వైఖరి సనస్తుజాతుని సూచిస్తాయి. ఈ 4 మధ్యమ బ్రహ్మ విద్యను సూచిస్తుంది. ఈ బ్రహ్మ విద్య మధ్యమచే సూచింపబడే సనత్కుమారుని వల్ల వస్తుంది. మధ్యమ అవయవాన్ని సూచిస్తుంది కాబట్టి ఈ బ్రహ్మ విద్య అవ్యయం అంటే వ్యయం కానిది, తరగనిది అని అర్థం. గంధర్వ, బ్రహ్మ, ఉద్గాదాదిత్య విద్యలలో వాగ్దేవి స్వరూపిణి అయిన అమ్మవారు సనకాదులచే ఈ విధంగా ఆరాధింపబడుతున్నది. అంటే ఈ సనకాదులు అటు దక్షిణమూర్తిని, ఇటు అమ్మవారిని సమంగా ఆరాధిస్తారని గత నామము ఈ నామము చెబుతాయి. సనకాదులు అంటే ఈ 4 కుమారులచే అనే కాకుండా ఈ 4 కుమారులతో సమానమైన బ్రహ్మవేత్తలందరి చేత చక్కగా ఆరాధింపబడుతున్నదని కూడా చెప్పుకోవచ్చు. 1 సనకాది కుమారులచే చక్కగా ఆరాధింపబడుతున్నది. 2 సనకాది బ్రహ్మవేత్తలచే ఆరాధింపబడుతున్నదని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చును. శ్రీమాత్రే నమః. సనకాసనందనాదాభి సంయోగరాధ్యపాస్య అత ఏవ తేషం గురు పరంపరాయం గణాన ఉక్తాంచ బ్రహ్మాండే త్వామే నానాది రకాల కార్యకారణ రూపిణి తమేవ హి విచ్చంతి యోగినా స్వహనకాదాయ ఇతి. సనకాది సమారాధ్య సనకాది మహర్షులచే ఆరాధింపబడుతున్నది. 1 సనకాది మహాయోగులచే ఉపాసింపబడదగినది. సనక సానందనాదులగు మహర్షులమను చక్కగా ఉపాసించిరి గనుకనే గురు పరంపరలో సనకాదులను గురువులుగా లెక్కించిరి. బ్రహ్మాండ పురాణంలో ఓ తల్లి, నీకు ఆది లేదు, నీవే అన్నిటికీ కారణమైన దానవు, నీవే ఈ జగద్రూపకార్యముగా అయితివి. సనకాది యోగింపు పొంగులందరూ నిన్నే తెలుసుకొనుటకై వెతుకుచున్నారు అని గలదు. దీనినే సనకాదులీమెను ఉపాసించుచున్నారని అర్థం. 8 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెప్తున్నామో మీకు అర్థమవుతుంది. కావున అందరు దయచేసి చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. ఓకేనండి. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.